వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. డాక్టర్ సుధాకర్ గుర్తున్నారండి? నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో చీఫ్ అనస్థీషియన్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కరోనా లాక్డౌన్ సమయంలో N95 మాస్క్స్ కేంద్రం అందరికీ పంపిణీ చేయండి అని ఇస్తే గద్దల్లాంటి రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా అవి పెట్టుకొని అసలు రోగం ఏంటో తెలియదు, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటున్నాయో తెలియదు, దానికి చికిత్స ఏంటో తెలియదు, వస్తే ఎలా టెస్ట్ చేయాలో తెలియదు, అలాంటిది ప్రాణాలు కాపాడాల్సినటువంటి డాక్టర్లు మాకే మాస్క్ లేకపోతే మేము ఎవరిని కాపాడాలి అని చెప్పి ఆ రోజు మీడియా ముందు చాలా తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా రాజకీయ నాయకులు టార్గెటెడ్గా కాదు, కానీ ఏదో మీరు మాత్రమే దైవాంశ సంభూతులు, మీరే బతకాలి ఇక్కడ ప్రపంచంలో, సమాజంలో, మామూలు జనాలు వచ్చేవాటి వాళ్ళు బతకూడదా అనేటువంటి ఉద్దేశంతో తప్ప ఎవరిని కించపరచాలని ఇంకోటో కాదు. ఆ ఒక్కటి జరిగినటువంటి దానికి ఆ రోజు వైసీపీ చేసినటువంటి వ్యవహారం, ముందుగా అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్ళినటువంటి డాక్టర్ సుధాకర్ కుమ్మక్కయ్యే ఇదంతా చేశాడు, అంతకుముందు ఇదిగో కారు ఇదిగో అంటే వాళ్ళు దానికి సంబంధించి ఆధారాలు బయట పెట్టారు, ఇక్కడికి వచ్చింది లేదు పెట్టింది లేదు అని చెప్పని. ఆ తర్వాత వైసీపీ నేత గణేష్ విడుదల చేసినటువంటి వీడియో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ ముందు కూర్చోబెట్టి అయ్యా సరేనయ్యా ఓకేనయ్యా అంటూ సంతకం పెడుతున్నటువంటి ఒక లెటర్, అంటే అపాలజీ లెటర్ ఆ కైండ్ రాయించి బాగా బెదిరించి పంపించినటువంటి ఆ వీడియో ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది. సరే, అయిన తర్వాత ఆయన్ని సస్పెండ్ చేశారు, విధుల్లోంచి తొలగించారు, అంతా అయింది, ఆయనకి పిచ్చి పట్టింది అన్నారు. మరి ఇంటర్నల్గా ట్రీట్మెంట్ ఇచ్చారా ఇంకోటా తెలియదు, ఏ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారో. ఆయన వ్యవహార శైలి కాస్త మతిస్థిమితం కోల్పోయినటువంటి వ్యక్తిగానే మొత్తానికి ప్రొజెక్ట్ చేశారు. పిచ్చివాడు అనేటువంటి ముద్ర వేయాలని ఆ రోజు చేసినటువంటి ప్రహసనం అంతా తెలిసిందే. ఆ తర్వాత డాక్టర్ సుధాకర్ కేసు సిబిఐకి వెళ్ళింది. సిబిఐకి అంటే ఆ తర్వాత ఆయన చనిపోవడం ఇదంతా అయింది. మధ్యలోనే రోడ్డు మీద పోలీసులు బట్టలు ఊడదీసి కేవలం ప్యాంట్ తోటే ఆయన్ని ఏదో ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా చేతులు వెనక్కి విరిచి కట్టేసి ఆయన్ని జీపులో వేసుకెళ్ళినటువంటి తీరు ఏమన్నా అంటే ఆయన కారులో మద్యం బాటిల్స్ ఉన్నాయి. ఎస్, ఆయన ఆగ్రహంలోనూ జరిగినటువంటి వ్యవహారాలు, ఎందుకంటే కాన్స్పిరసీ అనేది ఉంది. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆయనకి ఏమైనా చేశారా లేదా అనే దానికి ఇప్పటికీ ఆధారాలు లేవు, వాస్తవాలు ఎవరికి తెలియదు. ఈవెన్ సిబిఐ ఎంక్వైరీ కూడా ఇది ఫైండ్ అవుట్ చేయలేకపోయింది. ఆ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడి ఈ ముఖ్యమంత్రి వీడసలు ఒక ముఖ్యమంత్రి పాలించడం రాదు, ఏం రాదు, ఏంటిగో ఇలాంటి దుర్మార్గాలు చేయడం అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ఆయన మాట్లాడిన దానికి మొత్తానికి కేసు నమోదు చేశారు. ఇంకోటి అయింది, అదైంది. ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కేసు నమోదైన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎస్, ఇది కుట్రపూరితంగా జరిగింది. కుట్రపూరితంగా నర్సీపట్నం హాస్పిటల్లో సహోద్యోగులు కొంతమంది, అలాగే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ పేర్లు బయటికి రానివ్వకుండా మొత్తానికి కేసుని క్లోజ్ చేశారు, వాళ్ళు చేసిందే అని చెప్పి. మరి అందులో శిక్షలు పడ్డాయా లేదా తెలియదు. ఆ తల్లి బాధ వర్ణనాతీతం. నా కొడుకుని చంపేశారు అంటే ఆవిడ చేసినటువంటి ఆరోపణలు ఇవన్నీ. మరి ఎందుకో తెలీదు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావి గన్ అని మొదలుపెట్టారో అప్పటి నుంచి మళ్ళీ ఈ వీడియో వైరల్ అవుతోంది, చాలా వైరల్ అవుతుంది. ఇదేంటి సడన్గా ఇప్పుడు సుధాకర్ గారు ఎందుకు వైరల్ అవుతోంది అని చూస్తే, ఈ గన్నుకి దాని తర్వాత ఇగో మన పని ఇలాగే ఉంటుంది, మనం తీసుకునే నిర్ణయాలు ఇలాగే ఉంటాయంటూ దానికి రిలేటెడ్గా ఈ వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు. నిజమే కదా, ఆలోచనను బట్టే ఆచరణ కూడా ఉంటుంది అనేది ఇదే చాలామంది చెప్తున్నటువంటిది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్.